హాయ్, దిస్ ఈజ్ అనిల్ సాదులా, ఫౌండర్ ఆఫ్ Webim Pro Technologies. సో లాస్ట్ 8 years లో 150 ప్లస్ క్లయింట్స్ ని మనము వాళ్ళకి గూగుల్ యాడ్స్ రన్ చేసాం. సో ఆ 150 క్లయింట్స్ లో చాలా మందికి బడ్జెట్స్ లో చూసుకుంటే లాక్స్ లో సిఆర్ లో కూడా మనము యాడ్స్ స్పెండ్ చేసాం. సో ఇన్ని బ్రాండ్స్ గూగుల్ యాడ్స్ ద్వారా మనం ప్రమోట్ చేసినప్పుడు అందులో ఇనిషియల్ స్టేజ్ లో నాకు ఒక స్టోరీ ఇన్స్పైరింగ్ అనిపించింది. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 8 years బ్యాక్ మనకు ఒక అంబులెన్స్ సర్వీసెస్ మీద ఒక క్లయింట్ ఉండేవాడు. సో అతనికి మనము 3 months గూగుల్ యాడ్స్ రన్ చేసాము. సో గూగుల్ యాడ్స్ రన్ చేసిన తర్వాత ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ గా క్లయింట్ గూగుల్ యాడ్స్ సర్వీస్ అనేది స్టాప్ చేశాడు. అన్ని క్లయింట్స్ ఇలానే ఉంటారు కదా, అంటే రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది కదా అని ఇనిషియల్ డేస్ లో అనుకున్నాను. బట్ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఆటో బుక్ చేసుకొని ఒక ప్లేస్ కి వెళ్తున్నాను. ఆ టైంలో నాకు ఆ డ్రైవర్ ప్లేస్ లో ఆ క్లయింట్ కనిపించాడు. సో జనరల్ గా అడిగా నేను, ఎందుకు భయ్యా ఇట్లా మీరు ఆటో డ్రైవ్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ అంబులెన్స్ సర్వీసెస్ ఉంది కదా అని చెప్పి అన్నప్పుడు, లేదు సార్ నేను అప్పుడు అంబులెన్స్ రెంట్ తీసుకొని వచ్చి మీకు గూగుల్ యాడ్ సర్వీస్ మీ దగ్గర తీసుకున్నాను. సో ఆ లాస్ట్ 3 months చూసాను. 3 months లో ఎవ్రీడే రెంట్ తీసుకొని వచ్చాను, అంబులెన్స్ తీసుకున్నాను. బట్ నాకు అంత లక్ లేకుండా కాల్స్ ఏం రాలేదు. నేను సో అక్కడ ఫెయిల్ అయిపోయాను. నా కాంటాక్ట్స్ కూడా ఏం లేవు, బయట నుండి ఆఫ్లైన్ కాల్స్ కూడా ఏం రాలేదు. సో డ్రాప్ అయ్యాను. ఇప్పుడు ఆటో డ్రైవర్గా నేను ఆటో కూడా రెంట్ తీసుకొని డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పి నాతో మాట్లాడారు. సో ఓకే, అక్కడికి కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత బాగా థింక్ చేశాను అన్నట్టు, అసలు ఎందుకు ఇలా జరిగింది, నా మిస్టేక్ వల్ల ఒక పర్సన్ అంబులెన్స్ నుండి ఆటో డ్రైవర్కి అయిపోయాడా. సో అప్పుడు అనుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ అతనికి కాల్ చేశాను, డైరెక్ట్ 1-to-1 మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఒక 15 days టైం అడిగాను. ఆ 15 days లో నీకు ఫ్రీగా నేను గూగుల్ యాడ్స్ రన్ చేస్తాను, మళ్ళీ మీరు అంబులెన్స్ తీసుకోండి. సో డెఫినెట్గా నేను 100% ఎఫర్ట్స్ పెడతాను అనిపించింది. నా మీద నమ్మకంతో ఒక అంబులెన్స్ రెంట్ తీసుకున్నాడు. 15 days కంటిన్యూస్గా యాడ్స్ రన్ చేశాను. సో కొద్దిగా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టేసి, ఎందుకంటే మైండ్లో ఒకటే ఉండేది ఏంటంటే నా వల్ల అతను 3 months లాస్ అయ్యాడు, ప్లస్ అతను అంబులెన్స్ నుండి ఆటో డ్రైవర్ అయ్యాడు. నాకు అది చాలా హర్టింగ్ అనిపించింది. సో అనిపించిన తర్వాత యాడ్స్ రన్ చేశాను. సక్సెస్ఫుల్ గా యాడ్స్ రన్ అయ్యాయి. సో తన తర్వాత ఏమయ్యాడంటే ఇప్పుడు 5 అంబులెన్స్ వెహికల్స్ తో సక్సెస్ఫుల్ అత్తాపూర్ ఆఫీస్ ఉంది. అంటే 8 years లో 5 అంబులెన్స్ సర్వీసెస్ తాను ఇప్పుడు పెట్టుకున్నాడు. దట్ ఈస్ మోర్ అబౌట్ సక్సెస్ స్టోరీ. సక్సెస్ స్టోరీ కంటే నాకు మోటివేషన్ అనుకోవచ్చు. ఆ డే రోజు నేను థింక్ చేశాను, ఏ క్లయింట్ అయినా మెటా యాడ్స్, గూగుల్ యాడ్, ఎనీథింగ్ ఒక బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ లో ప్రమోట్ చేసుకున్నప్పుడు సో వాళ్ళ స్టోరీ కూడా నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఎలా వచ్చారు, సో ఏం చేస్తున్నారు, మీ ఆబ్జెక్టివ్ ఏంటిది, అసలు మీరు ఇన్ కేస్ ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు. సో అది మైండ్ లో పెట్టుకున్నాను. ఆ రోజు నుండి అన్స్టాపబుల్ అండి. సో అప్పుడు నాకు అర్థమైంది, సో క్లయింట్ కి నీడ్ కాకుండా తన బ్యాక్ స్టోరీ తెలిసినప్పుడు మాత్రం మనం సక్సెస్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, మోర్ దెన్ సంథింగ్. సో దీనిలో ఫైనల్ ఏంటంటే Webim Pro 8 years లో ఆ మోటివేషన్ స్టోరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆ ఒక్క ఇన్సిడెంట్ నా లైఫ్ లో జరగకపోతే ఇన్ని బ్రాండ్స్ నేను గూగుల్ యాడ్స్ లో బిల్డ్ చేయబోతుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.